యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ వ్యవహారంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ పై విమర్శలు, మత విద్వేషాలు రెచ్చగొట్టారన్న కారణంతో జూలై 1న అరెస్ట్ కాగా మొత్తం 5 చోట్ల రావణ్ పై కేసులు నమోదయ్యాయి. 4 చోట్ల బెయిల్ రాగా చివరకు యూఏపీఏ కింద కేసు నమోదవడం, జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండడంతో అతనికి నిధులు ఎలా వస్తున్నాయి, ఎవరి సపోర్ట్ ఉంది అనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సో రావణ్ కి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇదే తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. రెచ్చగొట్టే మాటలతో వీడియోలు చేస్తున్నాడా, దాని నుంచే సొమ్ము చేసుకుంటున్నాడా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ అయిన రావణ్ కు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. రావణ్ బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ అయిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఖాతాలు ఫ్రీజ్ చేయాలని ఐసిఐసిఐ, యెస్ బ్యాంక్లకు పోలీసులు లేఖ రాశారు. ఈ నెల 2న రావణ్ ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన పోలీసులు ఫోన్లోని వీడియోలు, వాట్సాప్ చాట్లపై ఆరా తీస్తున్నారు. ఇక ప్రశ్న, రావణ్ మీవాడంటే మీవాడు అంటూ పొలిటికల్ ఫైట్ కూడా నడుస్తోంది. వైసీపీతో రావణ్ కు సంబంధాలున్నాయని కూటమి పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. రావణ్ ఎన్నడూ టీడీపీని విమర్శించలేదని, రావణ్ ముమ్మాటికి టీడీపీ వాడేనని వైసీపీ కౌంటర్లు ఇస్తోంది. ఇక రావణ్ ఫోన్ లో ఉన్న వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాకినాడ జిల్లాలో అరెస్ట్ అయిన సమయంలో ఫోన్ డేటా విశ్లేషించిన పోలీసులు యువతుల్ని బ్లాక్ మెయిల్ చేసినట్లు గుర్తించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. అమాయక యువతులను రావణ్ లైంగికంగా వేధించినట్లు, అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం ఈ కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ డేటా ఆధారంగా 10 మంది బాధితులను గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక 4 ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో బెయిల్ సాధించిన రావణ్ చివరకు దేశద్రోహం కేసులో అరెస్ట్ అయి ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు. ప్రశ్న పేరుతో రావణ్ చేసిన ప్రతి వీడియోలోనూ విద్వేష ప్రసంగం ఉందని పోలీసులు చెబుతున్నారు. రావణ్ ఇప్పటి వరకు 5100 వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారని, మావోయిస్టు నేతలు హిడ్మా, కె సాంబయ్యను ఎన్కౌంటర్ చేసిన తర్వాత యువతను, విద్యార్థులను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా వాటిలో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. వారిద్దరూ చనిపోయినా మరింత మంది హిడ్మాలు, సాంబయ్యలు పుడతారని రావణ్ వ్యాఖ్యానించడం మావోయిస్టులకు మద్దతు తెలపడమే అంటున్నారు. ఇక హిందూ ధర్మం పైన చాలా సార్లు రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు పోలీసులు తేల్చారు. హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను టార్గెట్ చేసి వీడియోలు చేయడం, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న పవన్ పై అసభ్యంగా మాట్లాడడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే అని పోలీసులు చెప్తున్నారు. అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి వైసీపీ అండగా నిలుస్తోందంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సంక్షేమం, పాలనపై కూటమి పార్టీలు దృష్టి పెడితే వైసీపీ విద్వేషాలు రెచ్చగొట్టడంపై ఫోకస్ చేసిందన్నారు. తీవ్రవాదులకు మద్దతిచ్చే వారికి వైసీపీ అండగా ఉందన్నారు చంద్రబాబు. పురాణాలను దూషించాడు, రాముణ్ణి, సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి, మీలో కూడా చైతన్యం రావాలి, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ఒకటే చెప్తున్నాను, మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. కులాల్ని, మతాల్ని విభజించడానికి కూడా వీలు లేదు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఇలాంటి శక్తులను సహించేది లేదని తెలిపారు. యూట్యూబ్ ముసుగులో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వారికి అండగా ఉండే వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మాధవ్. సో ఈ విధమైన ఏదైతే వ్యవస్థ ఉందో, ఇటువంటి ఒక చండాలపు ఆలోచనలతో కలిగి ఒక విద్వేషాలు పెంచాలి అని విషయాన్ని చిమ్మరించే ప్రయత్నం చేస్తున్న విధర్మీయ శక్తులందరినీ కూడా పీచమనిచ్చే ప్రయత్నం మేము చేస్తాం. విల్ క్రష్ ద క్రషింగ్ మైండ్ సెట్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇది వాజ్పేయి గారు మా అందరికీ కూడా ఆ కాలంలో చెప్పారు. ఇప్పుడు కూడా దానికి
ఇంకా మరింత పెరిగే విధంగా ఒక నానుడి బయలుదేరింది. వాళ్ళ మతం పేరు మీద, కులం పేరు మీద విచ్చలవిడిగా మాట్లాడే తీరు ఏదైతుందో ఎక్కడొక్కడ ఉపేక్షించుకోవడం, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఇవాళ భావ స్వేచ్ఛ ప్రకటన అని చెప్పి యూట్యూబ్ కానీ మిగతా ఛానల్స్లో ఏదంటే అది పోస్ట్ చేయొచ్చు అనే అభిప్రాయం కూడా చాలామంది ఉంది. దాన్ని కూడా తప్పు అనే విషయాన్ని కూడా గట్టి హెచ్చరికించే విధంగా మనం చట్టాలు రూపొందించాం, వాళ్ళని శిక్షిస్తున్నాం. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఉపేక్షించమనే విషయం తెలియజేస్తున్నాం. గట్టి హెచ్చరిక కబడ్దారని కూడా తెలియజేస్తున్నాం. కనుక దీంట్లో పార్టీకి సంబంధించిన అందరం కూడా ఎటువంటి శక్తులు ఎక్కడున్నా కూడా వాడిని ఎంచి వాళ్ళని తరిమి కొట్టేంత వరకు మేము ఊరుకోం. అటు జనసేన కూడా రావణ్ వెనక ఉంది వైసీపీ అంటోంది. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతంపై దాడి చేయడమేనన్నారు ఆ పార్టీ నేతలు. గతంలో వైసీపీ కార్యక్రమాల్లో రావణ్ పాల్గొన్న ఫోటోలను జనసేన నేత కిరణ్ రాయల్ బయటపెట్టారు. అతను ఈ రాష్ట్రానికే కాదు, ఈ భారతదేశానికే ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రావణ్ శ్రావణ్. కాబట్టి ఇద్దరు డిప్యూటీ సీఎంలు కాబోయే డిప్యూటీ సీఎంలకు మాట చెప్తున్నాను నేను, మీరు చేసే అల్లజడి అల్లర్లు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రావణ్ అనే వాడికి ఈ రోజు ఆ చట్టం కింద జైలుకి వెళ్ళాడు. హిందువులు రెచ్చగొట్టి రాముడిని మాట్లాడారు. కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఇక్కడైనా మీరు డ్రామాలు దయచేసి ఆపితే మంచిది. అలాగే వైసీపీ నాయకులు కూడా మీరు ఇంకా రావణ్ వెనకాల మేము లేదని చెప్తే నమ్మే పరిస్థితి ఎవరు లేరు. అడ్డంగా మీ బైరెడ్డి సిద్ధార్థ యూత్ వింగ్ అతను స్పాట్లో దొరికాడు. ఇంకా అతని ఫోన్లో అతను జగన్తో కూడా కలిసే అవకాశం ఉన్న ఫోటోలు కూడా రావచ్చేమో భవిష్యత్తులో. ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా త్వరలో మీడియాకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరోవైపు రావణ్ వ్యవహారంలో తమకేమీ సంబంధం లేదని వైసీపీ రివర్స్ అటాక్ చేస్తోంది. రావణ్ వ్యాఖ్యలకు, అతని భావజాలాన్ని వైసీపీ ఎక్కడా సమర్థించలేదని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపైనే తాము ప్రశ్నిస్తున్నామని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏ స్థాయికి తెచ్చారంటే, ఒక యూట్యూబర్ రావణ్ అనే ఒక యూట్యూబర్ మీద యుఏపిఏ ఉప చట్టాన్ని, అంటే ఉగ్రవాదులు నియంత్రించే చట్టాన్ని పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, వాళ్ళు ఏం మాట్లాడినా దాని వెనకాల జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ ఉందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేము మీరేదైతే కేసులు పెట్టారో చట్టాలని అతిక్రమించి పెట్టాల్సిన సెక్షన్స్ కాకుండా వేరే చట్టాలని ప్రయోగించడానికి మేము వ్యతిరేకం. అది ఎవరి మీద మీరు పెట్టినా ప్రతిపక్ష పార్టీగా మేము గొంతెత్తి మాట్లాడతాం. అంటే మీరేంటి ఉద్దేశపూర్వకంగా తప్పుడు చట్టాలను ప్రయోగిస్తున్నారు. మేము ఆయన మాట్లాడిన కంటెంట్కి కానీ, అతను మాట్లాడిన భాషకు కానీ, అతని భావజాలానికి కానీ మేము మద్దతు కాదు. మేము ప్రభుత్వం అణిచివేత ధోరణికి, తప్పుడు చట్టాలని ప్రయోగించడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి మేము వ్యతిరేకమే.